రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బి లింగరాజు, సాతర్ల గ్రామం, ఇటిక్యాల మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. మేము బేర్ కంపెనీ 22W సెమినెస్ అనే విత్తనం వేస్తున్నాము. అది 4 సంవత్సరాల నుంచి ఇదే విత్తనం వేస్తున్నాను. ఈ సంవత్సరం ఏమంటే వేసిన రోజు నుంచి ఒక 1 మంత్ లోపల నుంచి వర్షాలే పడుతున్నాయి. ఈ వర్షాలకి విత్తనం వస్తుందో రాదో అనే దిగులుతోనే ఉంటుంది. కాకపోతే ఇది బేర్ సెమినెస్ కంపెనీ వాళ్ళది. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేకుండా పోయినసారి లాగానే 4 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు ఎట్లా వచ్చిందో పంట ఈ సంవత్సరం అట్లాగనే వచ్చింది. కాపుకి ఏం తక్కువ లేదు, గ్రోతింగ్ ఏం లేదు, కాపు అట్లే వచ్చింది. అప్పుడు 3 సంవత్సరాల కింద ఏ కాపు ఉన్నో అంతకన్నా డబుల్ కాపు ఉంది. ఈ వర్షాలకి ఇది వస్తుందో రాదో అనుకుంటే అంతకు పైన వచ్చింది. వర్షాలకి నాకన్నా హైట్ పెరిగింది చేను. ఇప్పుడు కోత తెంపినాను, నేను 30 క్వింటాలు అమ్మినాను. ఇప్పుడు 2వ కోతకి పండు మాగింది. 3వ కోతకి గ్రోతింగ్, ఈ కాపు పై సెట్టింగ్ 3వ సెట్టింగ్ వచ్చింది. ఇది పూతకు పిందెలు అన్ని బాగుండే, తెగులు పరంగా బాగా తట్టుకోయింది. ఈ కొన్ని వెరైటీ వేసినాను నేను, ఎక్కడ వేరే వేసినాను. కానీ ఆ వెరైటీ మొత్తం బూడి తెగులు కుళ్ళు వచ్చేసి అంతా గబ్బలేసింది. కానీ 22W సెమినెస్ తెగులు తట్టుకోయింది, వర్షానికి తట్టుకోయింది. కాయ మచ్చకాయ లేకుండా కాయ నీట్గా ఉంది. ప్రతి కాయలో ఎరుపుదనం ఉంది, తూకం అవటం బాగా వచ్చింది. మొన్న 30 క్వింటాలు అమ్మినాను. 3 ఎకరాలు కలిసి 30 క్వింటాలు అమ్మినాడు. 14,000 అమ్మినాను. ఇన్నే ఊర్లోనే. తెల్లగాయ తక్కువనే వెళ్ళింది. ఎర్రగాయ 20 క్వింటాలు అయితే తెల్లగా 10 క్వింటాలు అయింది. 30 క్వింటాలు అమ్మినాను. ఇప్పుడు 2వ సైజు మొత్తం ఎర్రగాయనే ఉంది, తెల్లగాయ అనేది కనిపిస్తలేదు. ఈ 2వ కోత నేను ఈ 2-3 రోజులు తెంపుతాను. ఈ 2వ కోత అయిపోయిన తర్వాత ఈ కోత తెంపుతానే 3వ స్టెప్ కూడా ఇది అట్లే పట్టింది. పైనుంచి ఆ 2వ కోత పోగా కూడా ఈ స్టెప్ పట్టింది. స్టెప్ అట్లే వచ్చింది. పూత, పిందె, గ్రోతింగ్, చేను, కాపు. చేను పోయినసారి కానీ అంటే నాకన్నా పైన హైట్ కనిపిస్తుంది. నేను 5 ఫీట్లన్నర ఉండే, నాకన్నా 1 ఫీట్ ఎక్కువనే ఉంది. కాపు కూడా చూడండి. ఇది 2వ కోతకి మొత్తం మాగిపోయింది పండు. ఫస్ట్ కోత అయిపోయింది, 2వ కోతకి ఫుల్ మాగింది అనమాట. ఇట్లు చేను తగ్గుముఖం కదా. నేను ఇంకా పోంగ నా చేను నాకన్నా హైట్ ఉంది. ఎటు చూసినా ఇలానే ఉందండి. చూసినా ఇలానే 3 ఎకరాలు ఎటు చూసినా ఇలానే. ఏ కొమ్మ పట్టుకున్నా కొద్దిగా ఒకసారి చెట్లు వేసేయండి. చిక్కడి కాపు కింద మళ్ళీ కాయలు తెంపడానికి రెడీగా ఉన్నాయి. పండుకాయలు ఉన్నాయి. మళ్ళీ స్టెప్ అనక స్టెప్ వస్తుంది. మళ్ళీ ఉన్నాయి. పూత, గ్రోతింగ్. అలాగే వచ్చేసి పొలం ఇది బాగుంది. నాకన్నా హైట్ ఉంది అనమాట. నేను అనుకుంటే నాకన్నా హైట్ ఉంది. నాకన్నా 1 ఫీట్ ఎక్కువనే కనిపిస్తుంది. ఇంత హైట్ పొలం ఇది. ప్రతి రైతు వేసుకోదలసిన విషయం ఇది. విత్తనము రైతును బాగు చేయాలంటే ఇదే 22 విత్తనమే. మీరు 22 రకం వేసుకోవడం వల్ల మీకైతే చాలా అధిక దిగుబడి, అంత ఏం దిగులు లేకుండా, కంటికి నిద్ర లేకుండా, కునుకు లేకుండా ఆరాము ఉండొచ్చు అనమాట. 22 సాగు చేయడం వల్ల ఇటువంటి విత్తనం దొరకదు. ప్రతి రైతు వేసుకోవాల్సింది. ఈ విత్తనం విడిచి పెడితే రైతు జీవితం నాశనం అన్నట్ట. 22 ఉంది. నేను 4 సంవత్సరాలే ఏబట్టి నాను కాదు, మా ఊరు మొత్తం ఇదే విత్తనం సాగు చేస్తున్నాం. మా సాతర్ల గ్రామం. ప్రతి రైతు మా ఊర్లో మొత్తం 22 తప్ప వేరే విత్తనం వేస్తలేదు. 22 సాగు చేయడం వల్ల మీకు అధిక లాభాలు వస్తున్నాయి. చీడపీడలను తట్టుకొని, అధిక వర్షాలను అధిగమించి, తెగుళ్లను తట్టుకొని ఈ విధంగా కాపు పట్టినందుకు మీరు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రైతు సోదరులకు ఈ రకం వేసుకోవచ్చు అని మీరు చెప్పొచ్చండి. బంగారులాగే వేసుకోవచ్చు. ఈ రకం వేసుకున్న రైతు ధన్యుడే. మీరు గత 4 సంవత్సరాల నుంచి వెరైటీ పండిస్తున్నారు కదా. అయినా మళ్ళీ నెక్స్ట్ 5వ సంవత్సరం అయినా ఇదే రకాన్ని వదిలిపెట్టకుండా మీరు వేసుకోగలుగుతారా? ప్రతి సంవత్సరం ఇదే విత్తనం వేస్తాను నేను. ఓకే. ఇప్పటికైతే బెస్ట్ విత్తనం ఇదే 22. థ్యాంక్ యూ లింగరాజు గారు. థ్యాంక్ యూ. రైతులకు మంచి సజెషన్ ఇచ్చారు మీరు.